శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదత్తీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నూతన సంవత్సర క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధీనామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. క్రోధీనామ సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ క్రోధీనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు, ప్రధానంగా ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈ ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ధనుస్సు రాశి కిందకి వస్తారు. అంతేకాకుండా ఏ, యో, బా, బి, బూ, ధ, భ, డ, బే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను ధనుస్సు రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా కొన్ని ద్వంద్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు, ఒత్తులతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను ఉంటారు. కనుక ఈ ధనుస్సు రాశి కిందికి జ్యోతి, భీముడు, భారతి, భైరవుడు అనేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను ధనుస్సు రాశి కిందికి వస్తారు. అయితే ఈ క్రోధీనామ సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయము 11, వ్యయము 5. ఆదాయం బాగా ఉంది, సంతృప్తికరంగా ఉంది. వ్యయం కూడాను తక్కువగా ఉన్నది. కనుక ఆదాయ వ్యయాలు, ఈ అంకెలు మనకు ఏమి సూచిస్తున్నాయి అంటే ఆదాయం బాగా ఉంది, ఖర్చు తక్కువ ఉంది. కనుక పొదుపు చేసుకోవడానికి, భవిష్యత్ కార్యక్రమాలకై మీరు డబ్బు పొదుపు చేసుకోవడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. వస్తువులు కానివ్వండి, స్థిర చరాస్తులు కొనడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే మీకు ఈ సంవత్సరము సంతోషకరంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ నంబర్స్ మనకు తెలియజేస్తున్నాయి. ఇక రాజపూజ్యం 7, రాజావమానం 5. అంటే పూజ్యము, గౌరవ మర్యాదలు సమాజంలో మీకు బాగా ఉన్నాయి. అపకీర్తి తక్కువగా మోతాదులో ఉంది, 5 ఉంది. కాబట్టి మీకు సమాజంలో మంచి పేరు లభిస్తుంది, మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. దానికి అనుగుణంగా కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. విమర్శలు, అపనిందలు, అవమానాలు తక్కువ మోతాదులో ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు కూడాను ధనుస్సు రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయ వ్యయము, రాజపూజ్య, రాజావమానము ఈ రెండు కూడాను బాగా ఉన్నాయి, సంతృప్తికరంగా ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని మీ జీవితాన్ని, మీ నడవడికను మలుచుకున్నట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ప్రధానమైనటువంటి గ్రహాలు గురు భగవానుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. 22/4/2023 నుండి
1/5/2024 వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మేషరాశిలో సంచరించడము ధనుస్సు రాశి జాతకులకు, అంటే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి పంచమ స్థానం అవుతుంది. అంటే పంచమ స్థానంలో గురు సంచారము అనుకూలంగా ఉంటుంది. అంటే 1/5/2024 వరకు గురువు యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంది. ఉగాది 9వ తారీఖు ప్రారంభమవుతుంది. 9 ఏప్రిల్ నుండి దాదాపు 1/5/2024 వరకు గురు భగవానుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఈ గురువు యొక్క అనుకూలత మూలకంగా మీకు పనులు నెరవేరుతాయి. ఏంటంటే ముఖ్యంగా కొన్నిసార్లు మీరు పని చేద్దామని అనుకునే పక్షంలో చేతిలో డబ్బు లేకపోయినప్పటికీ పని సుగమంగా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ధైర్యంతో సాహసంతో పనులు చేస్తారు. వాటి మూలకంగా మీకు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంటిలో కూడాను ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. భార్య పిల్లలతో, కుటుంబ పెద్దలతో సత్సంబంధాలు, స్నేహపూర్వకము, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడాను మీకు ఇంటి వాతావరణము చాలా అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీరు బయట పనులు కూడాను సంతృప్తిగా చేయగలుగుతారు. ఇక ప్రారంభించినటువంటి పనులలో సత్ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆలస్యం లేకుండా మీరు అనుకున్నటువంటి సమయంలో చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి అవుతాయి. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. పూర్వం ఉన్నటువంటి దానికంటే కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. స్నేహితులు, బంధువులు అందరితోనూ ఆప్యాయంగా ఉంటారు. అందరూ కూడాను మీతో మంచి మాటతో ముందుకు వెళుతూ ఉంటారు. స్నేహ హస్తాన్ని ఇస్తారు. ఇక సుహృద్భావ వాతావరణంలో చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ విధంగా పంచమ స్థానంలో బృహస్పతి మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. అయితే 1 మే 2024 వరకు మట్టుకే పంచమ స్థానంలో ఉన్నాడు. తదనంతరం 1/5/2024 రోజున వృషభ రాశిలోకి సంచరిస్తున్నాడు. అంటే వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ రాశిలోకి గురువు ప్రవేశించడం మూలకంగా ధనుస్సు రాశి వారికి 6వ స్థానంలో గురు సంచారం అవుతుంది. అంటే గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పటి నుండి 1 మే 2024 నుండి 14 మే 2025 వరకు, దాదాపు ఈ ఉగాది తర్వాత 1 నెల తర్వాత మీకు 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అది సంవత్సరం పొడుగు కూడాను 6వ స్థానంలో ఉంటున్నాడు. ఈ 6వ స్థానంలో గురు సంచారము ప్రతికూలంగా ఉంటుంది, అనానుకూలంగా ఉంటుంది. అయితే ఈ 6వ స్థానంలో సంచరించడం మూలకంగా ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే శత్రు బాధ పెరుగుతుంది. అంటే మనతో ప్రతినిత్యం కూడాను స్నేహపూర్వకంగా తిరుగుతున్నటువంటి వాళ్ళు స్నేహము నటించేటువంటి అవకాశాలు ఉంటాయి. మనసు లోపల మీకు కీడు తలపెట్టేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి గిట్టని వారితో మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జ్ఞాతులు, ఆత్మీయులు, బంధు పాలివాళ్ళు వీళ్ళందరితో కూడాను మీరు జాగ్రత్తగా ఉండాలి. వారందరి మూలకంగా మీకు విమర్శలు, అపనిందలు, మిస్గైడ్ చేయడము, మిమ్మల్ని ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా భయాందోళనలకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక ఆలోచనలను మీరు కట్టడి చేసుకోవాలి. ఏది అవసరము, ఏది అనవసరము అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని తద్వారా ఆలోచన చేయండి. అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ కూడాను ముందు పెట్టుకున్నట్టయితే మీకు భయము, ఆందోళన ఉద్భవించేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఎంతవరకు అంతవరకే ఆలోచించండి. ఇక ప్రయాణాల మూలకంగా అలసట, శారీరక రుగ్మతలు, మానసిక ఇబ్బందులు
ఇవన్నీ కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రయాణాలను కూడాను అవసరమైతే తప్ప ప్రయాణం చేయకండి. ప్రయాణము మూలకంగా మీకు భారం పెరిగిపోతుంది. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో కార్యభారం పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది, తద్వారా శ్రమ అధికమవుతుంది. తోటి వారితో ఇబ్బందులు, అధికారులతో విమర్శలకు గురి కావడము, తద్వారా మానసికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్నేహితులతో, దగ్గరి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు కూడాను మనతో పనిచేస్తున్నటువంటి వారు మీ పనితనానికి గుర్తింపు రాకుండా వాళ్ళు అడ్డుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. బాగానే మాట్లాడుతుంటారు, మీతో ప్రేమ నటిస్తూ ఉంటారు, స్నేహంగా ఉంటూ ఉంటారు. కానీ మీకు గుర్తింపు రాకుండా ఆఫీసులో వాళ్ళు ఏదో రకంగా అడ్డుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక తోటి వారిని, పైవారిని, అధికారులను కొంత జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయడము చాలా అవసరము. ఇక ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యము, తద్వారా ఆర్థిక భారం పెరగడము, అసహనానికి గురి కావడము, ఇలాంటివన్నీ కూడాను ద్యోతకమవుతూ ఉన్నాయి. షష్ఠమ స్థానంలో గురు సంచారం మూలకంగా. కనుక కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడము, 1కి 4 సార్లు ఆలోచించడము శ్రేయోదాయకం. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహ శనైశ్చరుడు. ఈ శని భగవానుడు గత సంవత్సరం అంటే 17 జనవరి 2023 నుండి 29 మార్చి 2025 వరకు, అంటే మొత్తం ఈ క్రోధీనామ సంవత్సరం అంతా కూడాను కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచరించడము ధనుస్సు రాశి వారికి 3వ స్థానం అవుతుంది. అంటే 3వ స్థానంలో శనైశ్చరుడు సంచరిస్తున్నాడు గనక ఇది శుభప్రదము, శుభదాయకంగా ఉంటుంది. 3వ స్థానము స్వక్షేత్రము కుంభరాశిలో సంచరిస్తున్నాడు. పరాక్రమ స్థానము, తోటివారితో మీకు సత్సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అటు గురు భగవానుడి యొక్క అనుకూలత లేకపోయినప్పటికీ శని దాన్ని కొంతవరకు రెక్టిఫై చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగంలో, అంటే ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే గురువు బాగలేనప్పుడు, శని బాగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి విషయాలలో మంచి జరుగుతుంది, ఏ మోతాదులో మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించినట్టయితే శని మూలకంగా మీకు కొంత శ్రమాధికమైనప్పటికీ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి శని మూలకంగా మీకు మంచి పేరును కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆఫీసులో గురు మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు, కానీ శని మీకు సపోర్టింగ్గా ఉన్నాడు, 3వ స్థానంలో ఉన్నాడు. అది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. అంటే ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు, రావాల్సినటువంటి డబ్బు అందుతుంది. ఇక ఇంటి వాతావరణంలో కొంత మీకు అనుకూలత, కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి చర్చలు, ఇలాంటివి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది, కొత్త ఉద్యోగంలో చేరుతారు, ఆదాయం ప్రారంభమవుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. వ్యాపారస్తులకు మట్టుకు బాగా ఉంటుంది. వ్యాపారము, క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి, లాభదాయకంగా ఉంటుంది. ధన లాభము, మీరు అనుకున్నటువంటి పనులలో పెట్టుబడి పెడతారు, తద్వారా మీకు రాబడి వస్తుంది. పూర్వము పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా కూడాను ఆదాయం రావడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ విధంగా మీకు శని మూలకంగా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత ధైర్యంతో, సాహసంతో, బుద్ధిపూర్వకంగా
కేవలము సాహసము ధైర్యమే కాకుండా కొంత ఆలోచనను జోడించి మీరు ప్రారంభించినట్టయితే చాలా ఫలితాలు, చాలా విషయాలలో మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక మూడవ ప్రధానమైనటువంటి గ్రహ రాహువు. రాహువు 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మీనరాశిలో సంచారము ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ స్థానం అవుతుంది, అంటే 4వ స్థానం అవుతుంది. 4వ స్థానంలో రాహువు ప్రతికూలం, మనల్ని ఇబ్బంది పెడతాడు. ఈ రాహువు మూలకంగా ఏంటంటే భయాందోళనలకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ ఆలోచనల మూలకంగా మనిషి లోపల డిప్రెషను, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను ఉద్భవించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. అసౌఖ్యానికి గురి అవుతారు, సంతోషం లేకుండా ఉంటుంది. కాబట్టి రాహు మూలకంగా, రాహు అర్ధాష్టమ స్థానంలో మానసిక ఆవేదన, ప్రతి విషయం లోపల కూడాను ఒక ఆత్మ న్యూనత అనేటువంటిది కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు, పని భారం పెరగడంతో అనారోగ్య సమస్యలకు గురి అయ్యే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కొంత ఆలస్యము కనబడుతుంది. దాన్ని కూడాను మీరు రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫికేషన్ అంటే ఆ ప్రారంభించబోయేటువంటి పనిని కూలంకషంగా ఆలోచించి ప్రారంభించండి. ముందు వెనుక ఆలోచించండి ఆ పని విషయాల్లో. సాధక బాధకాలు, సాధ్యాసాధ్యాలు, ఒక విషయం ఉంది, ఫలితం బాగానే ఉంటుంది ఆలోచిస్తూ ఉంటే, కానీ మనం చేయగలుగుతామా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించాలి. పేపర్ పైన మనము వేసుకున్నట్టయితే లాభాలు కనబడుతుంటాయి, అంకెలు కనబడుతుంటాయి, కానీ మనం చేయగలుగుతామా లేదా అనేటువంటి విషయానికి కూడాను ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే మీకు లాభం అనేది మీకు చేతిలోకి వస్తుంది. కనుక రాహు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఆలోచనల మూలకంగా ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఆలోచనలను సద్వినియోగం చేసుకోండి, దాన్ని అమలుపరచండి. ఇక 4వ గ్రహ కేతువు. కేతువు 29/11/2023 నుండి 18/5/2025 వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కన్యా రాశిలో సంచరించడము ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి దశమ స్థానం అవుతుంది. దశమ స్థానము కర్మస్థానము, మనం చేసేటువంటి పనులను రిఫ్లెక్ట్ చేసేటువంటి స్థానము. ఈ స్థానంలో పాపగ్రహాలు గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు ఇబ్బందులు తప్పవు. చేసేటువంటి పనులలో ఇబ్బందులు, ఆటంకాలు, ఆలస్యము, చంచలమైనటువంటి మనస్సు, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. సరే, పని కావడంలో పక్కన పెట్టేసి పనిని చేద్దాము అనేటువంటి విషయంపై నిర్ణయం తీసుకోవడంలోనే మనకు ఆలస్యం అవుతుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత కదా ఆ పనిని ప్రారంభించడం. ఆ నిర్ణయంలోనే సందిగ్ధత ఏర్పడుతుంది, ఆలస్యం కనబడుతుంది. ఇక తద్వారా మనకి ఏమవుతుంది, ఆలస్యము రిఫ్లెక్ట్ అయ్యి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ముందుకు తీసుకువస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఈ దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నప్పుడు ప్రణాళికాయుతంగా పనులను చేసుకోవాలి. ఒక ప్లాన్ వేసుకోవాలి. ప్లాన్ వేసుకున్న తర్వాతనే కార్యాలను ప్రారంభించండి. ఇక ఇంటిలో మట్టుకు దశమ స్థానంలో కేతు మూలకంగా ఇంటి వాతావరణం కొంత అనుకూలతనే ఉంటుంది, శుభప్రదంగానే ఉంటుంది. ఇక మొత్తం మీద ఆలోచించినట్టయితే ధనుస్సు రాశి వారికి 1 మే వరకు గురువు బాగున్నాడు. తదనంతరం సంవత్సరం అంతా కూడాను గురువు షష్టమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు, రాహు ప్రతికూలంగా ఉన్నాడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. కేతువు కూడాను ప్రతికూలంగానే ఉన్నాడు. అంటే ప్రధానంగా ఒక్క శని మినహాయించి గురువు, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి.
కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. రాహు షష్టమ స్థానంలో ఉన్నాడు. దగ్గర వారితో కొన్ని ఇబ్బందులు తప్పవు. కనుక గురు ప్రీత్యర్థమై, గురు షష్టమ స్థానంలో ఉన్నాడు గనక గురు ప్రీత్యర్థమై మీరు శనిగలు దానం ఇచ్చుకోండి. గురువారం రోజున శనిగలు 1 కిలో శనిగలు పసుపు పచ్చ వస్త్రంలో ఉంచి అర్చక స్వామికి కానీ ఎవరికైనా బీదవాళ్లకు దానం ఇవ్వండి. పుష్యరాగాన్ని ధరించండి. తద్వారా ఆ గురు భగవానుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అంతేకాకుండా గురువు షష్టమ స్థానంలో ఉన్నాడు గనక సద్గురువులను సందర్శించుకోండి. తల్లిదండ్రులను సేవించండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. గోమాతను సేవించండి. ముఖ్యంగా ప్రతి గురువారము మీరు ఆవుకు శనిగలు తినిపించండి. ఒకరోజు ముందు బుధవారం పూట సాయంకాలం ఆ శనిగలను నానబెట్టి గురువారం నాడు ఉదయం అవి తీసుకుని వెళ్ళి గోమాత దగ్గర ఉంచి గోమాతకు సమర్పించండి. ఆ గోవు తింటూ ఉన్నటువంటి సమయంలో ఒక 3 ప్రదక్షిణాలు చేసుకోండి గోమాతను. 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆ గోవును సేవించడం మూలకంగా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. గోమాతను, పితృదేవతలను, సద్గురువులను సేవించండి. ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. షష్టమ స్థానంలో ఉండేటువంటి సంచారం మూలకంగా కలిగే దుష్ప్రభావము దూరమవుతుంది. ఇక రాహువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ అర్ధాష్టమ స్థానంలో రాహు ఉన్నాడు గనుక నీల వస్త్రంలో మినుములు 1 కేజీ మినుములు ఉంచి దానం ఇవ్వండి. గోమేధికాన్ని ధరించండి. ఈ రాహు ప్రీత్యర్థమై రాహు అర్ధాష్టమ స్థానంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. చంచలమైనటువంటి స్వభావాన్ని ఇస్తాడు. మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి గనక రాహు ప్రీత్యర్థమై ఈ మినుములు, నీలి వస్త్రము దానం ఇచ్చి గోమేధికాన్ని ధరించండి. తర్వాత రాహువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము 18 సార్లు జపించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసుకుని అమ్మవారి విగ్రహం ముందు నిశ్చలమైనటువంటి మనస్సుతో కూర్చొని 1 నిమిషం ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని ప్రార్థించుకోండి. తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా ఈ అర్ధాష్టమ రాహు మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. ఇక కేతువు దశమ స్థానంలో ఉన్నాడు. ఆలస్యము, ఆటంకాలు ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో మనం చేసేటువంటి పనులలో ఇబ్బందులను ఇస్తాడు. కనుక మీరు కేతు ప్రీత్యర్థమై ఉలువలు, చిత్రవర్ణము దానం ఇవ్వండి. వైడూర్యాన్ని ధరించండి. ఇక కేతు ప్రీత్యర్థమై ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను 7 సార్లు జపించుకోండి. ఇక మనకు ఆటంకాలు లేకుండా ఉండడానికి, ముఖ్యంగా మనం చేసేటువంటి పనులలో సక్సెస్ రేట్ పెరగడానికి మీరు గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ మహాగణాధిపతి యొక్క అనుగ్రహం మూలకంగా ఆటంకాలు లేకుండా ఉంటాయి.
కనుక ఆటంకాలు లేకుండా మనకు పనులు పరిసమాప్తము కావడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అది ఆ మహాగణాధిపతిని సందర్శించుకోవడం మూలకంగా మీకు కలుగుతుంది. కనుక ప్రతినిత్యం కూడాను గణపతి దేవాలయానికి వెళ్ళి ఆ గణపతిని స్మరించండి. గణపతి దేవుడి దగ్గర కూర్చొని ఒక నిశ్చలమైనటువంటి మనస్సుతో 2 నిమిషాలు కూర్చొని భగవంతుణ్ణి ధ్యానం చేసుకోండి. తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య రాజ్యావమానాలు బాగా ఉన్నాయి. శనైశ్వరుడి యొక్క అనుగ్రహము ఉంది. కాబట్టి మిగతా గ్రహాలకు పరిహారం చేసుకోండి. సుఖమయ జీవితాన్ని గడుపుతారు. శుభం.